నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ శరత్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. ముఖ్యంగా తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణలో కవిత ఎపిసోడ్ని ఎట్లా చూస్తారు? నిజంగా కవిత ఎవరు వదిలిన బాణం? ఇదంతా కూడా కేసీఆర్ వదిలిన బాణమా, లేకపోతే దీని వెనుక ఏదైనా సిద్ధాంతం ఉందా, వ్యూహం ఉందా? ఏంటి సార్? ఒకటి, వాళ్ళ కుటుంబంలో చాలా కాలంగా కొంత అసంతృప్తి ఉంది. ఆధిపత్య పూర్వం అనేది నడుస్తుంది. సహజంగా అన్ని కుటుంబాలలో జరిగేది వాళ్ళ కుటుంబంలో జరుగుతుంది. హిందూ సాంప్రదాయాల్లో పిల్లలు పెద్దగా అయిన తర్వాత తల్లిదండ్రుల ఆస్తుల కోసమని, తల్లిదండ్రుల అస్తిత్వం కోసం అని చెప్పేసి, తల్లిదండ్రుల పేరు ప్రతిష్టలు మేమే కాపాడుతున్నామని కొందరు, లేదు తల్లిదండ్రుల పోషణ భారం మేమే నిర్వహిస్తున్నామని కొందరు, ఇట్లా పిల్లలు సహజంగానే గొడవలు పడతారు. ఇది చాలా కామన్ జాయింట్ ఫ్యామిలీస్లలో ఉండేటువంటి వ్యవహారం. దీనికి పెద్దగా సీరియస్గా తీసుకోనక్కర్లేదు. బికాస్ చీఫ్ మినిస్టర్ అంటే ఫార్మర్ చీఫ్ మినిస్టర్ కాబట్టి కేసీఆర్, తర్వాత దీనికి ఇంత ప్రాధాన్యత వచ్చింది. రిలయన్స్ అంబానీ వాళ్ళ పిల్లలు కొట్లాడుకున్నారు, ఎన్టీ రామారావు పిల్లలు కొట్లాడుకున్నారు, అంటే రకరకాల వాళ్ళు కొట్లాడుకున్నారు. దీనికి అంత పెద్ద రాజకీయ ప్రాధాన్యత లేదు. అయితే వీళ్ళు రాజకీయ రంగంలో ఉన్నారు కాబట్టి ఒక కోణంలో ఏమంటే, ఈ కవిత తన అస్తిత్వం కోసమని, తన ప్రాతినిధ్యం కోసమని, తనకు రావాల్సిన వాటా కోసమని కొట్లాడుతున్న ఈ కొట్లాట ఇది బీఆర్ఎస్కు ఉపయోగపడుతుందా లేదా అనేది మనకంటే ఎక్కువగా వాళ్ళ తండ్రికి తెలుసు, కేసీఆర్కి తెలుసు. ఇది ఏ మేర కొట్లాడుతుంది, ఆమె కోరికలలో న్యాయం ఎంత ఉంది లేదు, అసలు యాక్చువల్లీ ఆమె కోరికలు, ఆమె ఏదైతే ఆరోపణలు చేస్తుందో అవి వాస్తవమా లేదా అని నిర్ధారించాల్సిన బాధ్యత వాళ్ళ తండ్రికి ఉంటుంది తప్ప మనలాంటి వాళ్ళకి కాదు. మనం బై స్టాండర్డ్స్ మనం చూస్తున్నాం. వాళ్ళు గొడవలు పడుతుంటే వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు, వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు, రకరకాల వాళ్ళు రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. ఆ ఆరోపణల్లో సత్యం ఎంత ఉంది అనేది మనకు కొంత బోధపడడం అంత సులభం కాదు. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళు చెప్పట్లేదు. ఎప్పుడో సిరిసిల్లలో, నేరళ్ల లోపల దళితుల మీద జరిగిన దమనకాండకి సంతోష్ బాధ్యుడు, సంతోషే ఈ కార్యక్రమాలు జరిపించినాడు అని కవిత ఇన్నాళ్ళకు చెప్తుంది. మరి నేరేళ్ల బాధితులు ఇంతకాలంగా, ఇన్ని సంవత్సరాలుగా రకరకాలుగా పీడనకు గురైనారు. వాళ్లకు చిల్లి పైసా సాయం అందలేదు. మరి ఆ ఇన్సిడెంట్ తర్వాత వాళ్ళ ప్రభుత్వం ఉండే, మరి ఆనాడు ఆమె విజ్ఞతకి ఏం విసుకొచ్చింది, ఏ రకంగా ఆమె మాట్లాడింది. మరి ఆ రోజు దళితుల గురించి మాట్లాడి, డాడీ ఇది చాలా అన్యాయము, దళితుల మీద మనం హింస చేసినాం, పీడనకు గురి చేసినాం, వాళ్ళకు కొంత కాంపన్సేషన్ ఇవ్వాలి, వాళ్ళకు నిజాయితీగా వాళ్ళకు సహాయపడాలనే మాట ఈమె అప్పుడు మాట్లాడుంటే ఈమె మాటల్లో విశ్వసనీయత ఉండేది. నిజంగా ఈమె ప్రజాదరణ గల వ్యక్తి, ప్రజల పట్ల సానుభూతి, ప్రేమ, అనురాగాలు ఉన్నట్టుగా భావించవచ్చు. ఇప్పుడు నీకు వాటాలు కావాలి కాబట్టి నువ్వు కేసీఆర్కి ఎవరు దగ్గర అని భావిస్తున్నావో, ఎవరి సలహా సంప్రదింపులతో లేదా ఎవరి సహాయ సహకారాలతో కేసీఆర్ తన జీవిత గతిని నడుపుతా ఉన్నాడో వాళ్ళ మీద నువ్వు మన్ను వస్తున్నావు. ఇది కవితకు సంబంధించిన వ్యవహారం. హరీష్ రావు ఏంటిది, తనకిప్పుడు తన ఉనికికి ఇప్పుడు ఇమీడియట్గా ప్రమాదం లేదు. ఆయన ఉనికి ప్రమాదం ఎప్పుడు వస్తుంది అంటే కేసీఆర్ తదనంతరం, అంటే కేసీఆర్ తన వారసుడిగా కేటీఆర్ను డిక్లేర్ చేసో లేకపోతే కవితను డిక్లేర్ చేసో నువ్వు వాళ్ళ కింద పనిచేయి అని అన్నప్పుడు హరీష్ రావు అప్పటి పరిస్థితులను బట్టి ఒక ఆలోచన చేయొచ్చు. సో ఇట్లా రాజకీయ ఫ్యామిలీస్లలో, రాజకీయ పార్టీలలో ఈ రకమైనటువంటి అలజడులు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు తమిళనాడులో ఎంజి రామచంద్రన్ తదనంతరం జయలలిత ఆయన భార్య కొట్లాడుకున్నారు, చాలా గొడవలు అయినాయి. తర్వాత అక్కడ సీనియర్ లీడర్స్ కొంతమంది నెడుంచెజియన్ అట్లాంటి వాళ్ళు ఏఐడిఎంకేను వదిలెట్టేసేసి వేరే పార్టీలలో చేరినారు, నామరూపాలు లేకుండా పోయినారు. ఇంతకంటే మేధావులు, ఇంతకంటే కార్యశూరులైనటువంటి నెడుంచెజియన్ అని ఒక ఆర్థిక మంత్రి ఉండేవాడు ఎంజీఆర్ ప్రభుత్వంలో. అట్లాంటి వ్యక్తి నామరూపాలు లేకుండా పోయినాడు, జయలలితను కాదని బయటికి వెళ్ళిపోతే. సో అట్లనే ఏది ఏమైనా మాతృ సంస్థతో ముడిపడి ఉంటేనే హరీష్ రావుకి ఏమైనా భవిష్యత్తు. అంతే తప్ప ఆయన ఏదో ఊహించుకొని ఏదో జరుగుతుంది అన్నటువంటి భావనలో బయటికి వెళ్ళిపోతే ఆయనకు కూడా నామరూపాలు ఉండవు. వ్యక్తిగతంగా హరీష్ రావు ఏంటిది ఏం లేదు. కేసీఆర్ మేనల్లుడు కాబట్టి కేసీఆర్ ఇచ్చిన ప్రాధాన్యత వల్ల ఏ అర్హత లేకున్నా ఎమ్మెల్యే అయినాడు, మంత్రి అయినాడు, రకరకాలుగా అనుభవంలో కొంత సాధించినాడు. అంతేగాని ఆయన పుట్టుకతోనే పెద్ద యోధుడు కాదు, పరాక్రమవంతుడు అంతకు కాదు. పెద్ద తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన చేసింది ఏంది, కేసీఆర్ ఏ కార్యక్రమాన్ని అమలు చేయమంటే అది చేస్తున్నాడు. పబ్లిక్ మీటింగ్కి ప్రజలు తీసుకువస్తున్నారు, ఈ డబ్బులు ఇట్లా ఖర్చు పెట్టు, ఆ డబ్బులు అట్లా ఖర్చు పెట్టు, ఆ అవకాశాలు చేయి, ఈ అవకాశాలు చేయి. ఈ వాజ్ జస్ట్ ఆర్గనైజింగ్, ఒక ఈవెంట్ మేనేజర్. అంతకంటే ఎక్కువగా రాజకీయంగా ఆయనకు అంత పెద్ద ప్రశస్తత కూడా లేదు. ఏం పెద్ద గొప్ప పొలిటికల్ ఐడియాలజీ ఉన్న వ్యక్తి కూడా కాదు. ప్రజాకోణంలో ఏదో చేసిన వ్యక్తి కాదు.
కేసీఆర్ కోసమని, కేసీఆర్ మెప్పు కోసమని ఎవరిని పడితే వాళ్ళను దుర్భాషలాడినాడు. అవసరం అనుకున్న వాళ్లను, తనకు నచ్చని వాళ్లను తొక్కిపెట్టినాడు. రకరకాల అత్యాచారాలు చేసినాడు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అనకుండా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చక్రధర్ గౌడ్ కేసే తీసుకోండి. సిద్దిపేటలో ఏమైనా ఆలోచన చేసినాడా? ఎట్లా బొందబెట్టాలో అట్లా బొందబెట్టినారు. తీన్మార్ మల్లన్న మీద దాడులు, ఇట్లాంటి సంఘటనలు జరిగినాయి కదా. తీన్మార్ మల్లన్న అయితే డైరెక్ట్గా నా మీద దాడి జరిపించింది కవితే అని అంటున్నాడు ప్రత్యేకంగా ఇప్పుడు ఈ సందర్భంలో కూడా. మరి తీన్మార్ మల్లన్నకు ఆ మాటలు అనడానికి కానీ, ఆ రకమైన చర్యలు చేయడానికి కానీ ఎవరి మద్దతు ఉంది? సో ఇది ఒక కుటుంబ వ్యవహారము. దీనికి తెలంగాణ ప్రజల భవిష్యత్తుకు సంబంధం లేదు. దీన్ని ఇట్లనే తెరదీస్తే బెస్ట్ అని నా అభిప్రాయం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.